ఆమెలో ఈ వీడియోలో మనం బిగ్ బాస్ ఓటింగ్స్ టాప్ 5 ఓటింగ్స్ ఎట్లా పడుతున్నాయి, ఏ విధంగా పడుతున్నాయి, ఎవరు టాప్లో ఉన్నారు కుల్లా మాట్లాడుకుందాం. ఎలాంటి దాపరికాలు లేవు, ఎలాంటి భయపడాలు ఇలాంటి ఏం లేవు, కుల్లా మాట్లాడేస్తా. ఇప్పుడు బిగ్ బాస్ ఓటింగ్స్ ఎట్లా వస్తాయి? ఒకటి జియో హాట్స్టార్ మెయిన్ సోర్సెస్ అనమాట. జియో హాట్స్టార్లో ఎపిసోడ్ చూసాక మీరు ఓటేసే ఓటింగ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి, ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి డెడికేట్ చేసిన మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి ఓటేయడం, ఫోన్ చేసి ఓటేయడం. సో ఇప్పుడు బిగ్ బాస్ జియో హాట్స్టార్లో వచ్చే ఓటింగ్స్ చూసుకుంటే కళ్యాణ్ పడాలా ఈజ్ ఆన్ టాప్, అంతే, నో డౌట్. కళ్యాణ్ పడాలా ఈజ్ ఆన్ టాప్, దూసుకెళ్ళిపోతున్నాడు. మామూలు ఓటింగ్ కాదు, చింపేస్తున్నాడు, చెక్కేస్తున్నాడు అంతే. ఎందుకంటే బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి ఓట్ చేసే వాళ్ళందరూ కళ్యాణ్ పడాలకి టాప్ వేస్తున్నారు. ఆ తర్వాత తనుజ, ఆ తర్వాత ఇమాన్యుయల్, డిమోన్ పవన్, సంజనా గారు. ఇది ఆర్డర్ బిగ్ బాస్ జియో హాట్స్టార్ ఓటింగ్స్. అర్థమైందే? ఇది ఓన్లీ జియో హాట్స్టార్ ఓపెన్ చేసి మీరు వేసే ఓటింగ్స్. ఓకే, ఇప్పుడు ఫోన్ కాల్ ఓటింగ్స్ ఉబ్బకొద్దాం. ఫోన్ కాల్ ఓటింగ్స్ ఎట్లా పడుతున్నాయంటే, ఫోన్ కాల్ ఓటింగ్స్ మెయిన్ సోర్స్ అంటే రూరల్ ఏరియాస్. ఈ సిటీ టౌన్ కంటే రూరల్ ఏరియాస్ నుంచి ఫోన్ కాల్ ఓటింగ్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ జనాలు మోస్ట్లీ ఫోన్ చేసి ఓట్లు వేస్తారు, అది మ్యాటర్. సో ఈ ఫోన్ కాల్ ఓటింగ్స్ ఇమాన్యుయల్కి, తనుజాకి భారీగా పడుతున్నాయి. ఇది నిజం, ఇమాన్యుయల్కి, తనుజాకి భారీగా పడుతున్నాయి. ఈ ఆర్డర్ వచ్చి ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్, డిమోన్ పవన్, సంజనా గారు, ఇది మ్యాటర్. ఏంటి కాల్ ఓటింగ్స్ ఎట్లా పడుతున్నాయి? మ్యాక్స్ వీళ్ళకే పడుతున్నాయి. ఇమాన్యుయల్ ఆర్ తనుజ. కళ్యాణ్ పడాలా వెనకబడ్డాడు అనమాట ఇక్కడ ఈ కాల్ ఓటింగ్స్లో. బిగ్ బాస్ ఓటింగ్స్లో మాత్రం కళ్యాణ్ పడాలా ఈజ్ ఆన్ టాప్, ఇది మ్యాటర్. కుల్లా చెప్పేస్తున్నా, దాపరికలు ఏం లేవు, నిజం ఆడుకోవాలా. ఎండ్ ఆఫ్ ద డే రియాలిటీ ఒకటే బయటకు వస్తుంది, రియాలిటీయే విన్ అవుతుంది, అది మ్యాటర్. సో నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ హాట్స్టార్ ఓటింగ్స్లో కళ్యాణ్ పడాలా, కాల్ ఓటింగ్స్లో ఇమాన్యుయల్, తర్వాత తనూజాకి ఎక్కువ వస్తున్నాయి. కళ్యాణ్ పడాలకు కూడా వస్తున్నాయి, బట్ ఏంటంటే కళ్యాణ్ పడాలకు మించి వీళ్ళిద్దరికి ఎక్కువ వస్తున్నాయి కాల్ ఓటింగ్స్. అండ్ నేను చెప్పేది ఏంటంటే కళ్యాణ్ పడాలా ఈ మధ్య ఒక్కటి కుల్ల మాట్లాడుకుందాం. కళ్యాణ్ పడాలా ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ అన్నారు, కానీ ప్రమోషన్స్ హై పీక్లో చేస్తున్నారు. బిగ్గెస్ట్ ప్రమోషన్స్ ఎవర్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అనుకో. ఎందుకు? థియేటర్లో బ్రేక్ వచ్చినప్పుడు యాడ్లు వేస్తారు కదా, ఆ యాడ్లో ప్రమోషన్ వేస్తున్నారు, అంత మనీ ఖర్చు పెడుతున్నారు. మేబీ ఈ మనీ అంతా ఖర్చు పెట్టి ఇన్ కేస్ కళ్యాణ్ పడాలా కానీ విన్ కాకపోతే ఏమైపోతాడు? పాపం పెట్టిన డబ్బులన్నీ నాశనం అయిపోతాయి, అది మ్యాటరు. కాలేజ్ ప్రమోషన్ చేస్తున్నారు, క్యాష్ ప్రమోషన్ చేస్తున్నారు, యాడ్ ప్రమోషన్ చేస్తున్నారు, సింపతి కార్డు వాడుతున్నారు, అండ్ ఆర్మీ కార్డు వాడుతున్నారు, ఎన్ని చేస్తున్నారు. దీనివల్ల ఓటింగ్స్ బాగా వస్తున్నాయి. నాకు నచ్చిన విషయం ఏంటంటే క్యాస్ట్ కార్డ్, వాళ్ళ రిలేటెడ్ క్యాస్ట్ ఎవరు ఉంటారు కదా, లీడర్సు, వాళ్ళ క్యాస్ట్లో ఉండే కొంచెం పెద్ద మనుషులు, వీళ్ళు బయటకు వెళ్ళి కళ్యాణ్ పడాలా మన క్యాస్ట్ పిల్లోడు, మనోడు, ఓటేయండి అని చెప్పి క్యాస్ట్ ప్రమోషన్ చేస్తున్నారు. బిగ్ బాస్లో క్యాస్ట్ ఏంటయ్యా నాకు అర్థం కాల, గేమ్ చూసి ఓటేయాలి కానీ, ఇదొకటి. అండ్ ఇమాన్యుయల్కి ప్రమోషన్స్ జరగట్లేమో, నాకు తెలిసి నిద్రపోతున్నాడు. ఇమాన్యుయల్ వాళ్ళ అన్న వంశీ నిద్రపోతున్నాడు నాకు తెలిసి. ఇమాన్యుయల్కి ప్రమోషన్స్ పెద్ద జరగట్లా, మోస్ట్లీ ప్రమోషన్ జరుగుతున్నాయి, కానీ ఎట్లా జరుగుతున్నాయంటే ఓన్ ప్రమోషన్స్, తనకు ఉన్న ఫ్యాన్సే ప్రమోట్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఈ ఆటోలకి స్టిక్కరింగ్స్ అవి వేసి నేను చూశాను, అండ్ మెడికల్ కాలేజ్లో వెళ్ళి పోస్టర్స్ పబ్లిసిటీ చేయడము ఇవి చూసాను నేను. కానీ సొంత ప్రమోషన్స్ అయితే ఏం లేవు. అంటే ఇమాన్యుయల్ టీం నుంచి వచ్చాము, ప్రమోట్ చేయండి అని కాలేజీకి వెళ్ళడం ఇలాంటి ఏం లేదు. తనుజాకి మాత్రం బయట పవన్ సాయి గట్టి ప్రమోట్ చేస్తున్నాడు. మల్లారెడ్డి కాలేజీకి వచ్చాడు, హైదరాబాద్లో రిమైనింగ్ కొన్ని కాలేజీకి వెళ్ళాడు, అండ్ బెంగళూరులో ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి మనీ ఇచ్చి ప్రమోట్ చేపిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మన కన్నడ ఆడబిడ్డ ఓటేయండి అనే ఒక అజెండాతో పోతూ ఉన్నారు. అండ్ మీ కంపేర్ చేసుకుంటే కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి కన్నడ ఓటింగ్స్ రావు. కన్నడ పీపుల్ ఓటేసేది తనుజాకి ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ కాకుండా ఉడిపి, మైసూర్, చిక్బెల్లాపూర్, చిక్మంగళూరు, బెంగళూరు సిటీ, కుందాపూర్, ఈ సిటీస్ నుంచి కూడా ఓటింగ్స్ వస్తున్నాయి. ఆ ఓట్లు ఎట్లా వస్తున్నాయి? జియో హాట్స్టార్లో వస్తున్నాయి, అండ్ కాల్ ఓటింగ్స్ వస్తున్నాయి. కాల్ ఓటింగ్స్ ఎక్కువ వస్తున్నాయి, అందుకే తనుజ కాల్ ఓటింగ్స్లో సెకండ్ ర్యాంక్లో ఉంది. రూరల్ ఏరియాస్ నుంచి ఇమాన్యుయల్కి కాల్ ఓటింగ్స్ బాగా వస్తున్నాయి. అబ్బా ఎందుకు వస్తున్నాయి రూరల్ ఏరియాస్ నుంచి ఇమాన్యుయల్ కాల్ ఓటింగ్స్ అంటే, ఇమాన్యుయల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి బాగా ఏదో మంచి కమెడియన్గా బాగా ఎదుక్కుంటూ అంచెలంచెలుగా వచ్చి ఈ స్టైల్కి వచ్చాడు కాబట్టి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చాలామంది జబర్దస్త్ అండ్ మిగతా షోలు చూస్తారు, ఆడవాళ్ళు మెయిన్గా చూస్తారు. వాళ్ళు ఏంటంటే కాల్ ఓటింగ్ చేస్తున్నారు, అక్కడ ఇమాన్యుయల్కి కాల్ ఓటింగ్స్ వస్తున్నాయి. అండ్ తనుజాకి ఎట్లా వస్తున్నాయి బ్రో అంటే, తనుజాకి
అదర్ సిటీ కర్ణాటక నుంచి భయంకరంగా వస్తున్నాయి. నేను చెప్పినట్టు మిగతా సిటీస్ ఉన్నాయి కదా, నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, మిగతా సిటీస్లో టాప్ మోస్ట్ సిటీస్, కర్ణాటకలో టాప్ మోస్ట్ సిటీస్ నుంచి కాల్ ఓటింగ్స్ వస్తున్నాయి. అట్లా తనుజ, నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే జియో హాట్స్టార్లో కళ్యాణ్ పడాలా ఈజ్ ఆన్ టాప్. రూరల్ ఏరియాస్ ఓటింగ్స్, కాల్ ఓటింగ్లో ఇమాన్యుయల్, ఆ తర్వాత తనుజ. ఇది మ్యాటరు అండ్ ఇది ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమందికి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద అనాలిసిస్ గైస్. ఇదే నా అనాలిసిస్ అండ్ నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.